మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పోలీస్ అంటే చాలా బాధ్యతాయుతమైన వృత్తి. అందులో మహిళలు రాణించడం చాలా గర్వకారణం. అయితే ఇప్పటి వరకు కేవలం ఆఫీసులు, స్టేషన్లకు మాత్రమే పరిమితమైన మహిళా పోలీసులు ఇకపై క్షేత్ర స్థాయిలో కూడా తమ విధులు నిర్వహించేందుకు సిద్ధమంటున్నారు. నగర వాసులకు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ప్రజలకు ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తున్నారు. ఇంతకు ఈ మహిళా పోలీస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళా కానిస్టేబుల్ అంటే గతంలో కేవలం ఆఫీసు విధులకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఆఫీసు విధులతో పాటుగా బయట విధులు కూడా నిర్వహించడానికి కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సిద్ధమవుతున్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగస్వాములు చేసేందుకు బ్లూ క్లాస్ విధులు కేటాయించారు. అవి అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ప్రజలకు భద్రత, భరోసా ఇవ్వడంలో కరీంనగర్ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ కీలక భూమిక పోషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనుకోని సంఘటనలు ఏవైనా ఎదురైనప్పుడు ముందుండి ఆ సమస్యలను సమర్థవంతంగా తిప్పుకొట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనికోసం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం షీ లీడ్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా కానిస్టేబుల్స్ కు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని దృఢంగా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించాలంటే శారీరక దృఢంతో పాటు మానసికంగా ధైర్యంగా ఉండాలి. తమను తాము రక్షించుకుంటూనే ప్రజలను కాపాడగలగాలి. ఇంతటి బాధ్యతాయుతమైన విధుల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అటు పోలీసుల ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి పొరపాట్లు జరగకుండా మహిళా కానిస్టేబుళ్లకు షీ లీడ్స్ పేరుతో శిక్షణ ఇస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలో నేర్పించి సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, బంద్లు నిర్వహించినప్పుడు ఆందోళన కారణాలు ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను తరలించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మెలకువలు నేర్పిస్తున్నారు. సున్నితమైన అంశాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మాకు సిపి గారు 3 రోజుల ట్రైనింగ్ షీ లీడ్స్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మాకు మా లోపల ఆత్మస్థైర్యం పెంచడానికి కరాటేలో శిక్షణ ఇప్పించడం జరిగిందండి. దీని ద్వారా మేము ఏదైనా ఫీల్డ్లో ఎవరైనా మాకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాకు మేము రక్షించే విధంగా మాకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడింది. దీనిలో భాగంగా మాకు ముఖ్యంగా ఏంటంటే బందోబస్తులలో లిఫ్టింగ్, హోల్డింగ్ అనేది చాలా బాగా నేర్పించడం జరిగింది. ఇప్పటివరకు ఏదైనా బందోబస్తులు ఎవరైనా లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇక్కడ మాకు ఇచ్చిన సోలార్ పాయింట్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే ప్రామిసరీ హ్యాండ్ లాక్ ద్వారా వాళ్ళని ఈజీగా హెవీ వెయిట్ను కానీ ఈజీగా ఎలా లిఫ్ట్ చేయాలనేది కూడా మాకు క్లియర్గా ఈ ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. మేమందరం కూడా చాలా బాగా నేర్చుకున్నాం. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. తర్వాత మేము ఈ 24 hours డ్యూటీస్లలో భాగంగా స్ట్రెస్ని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలనే విషయంలో కూడా మాకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొత్తగా వచ్చిన పిల్లలకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉన్నది, పోలీస్ మన శాలరీ ప్యాకేజెస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత హెల్త్ క్యాంప్స్ మాకు ఇప్పటివరకు హెల్త్ క్యాంప్స్ అనేవి టెస్టులు అనేవి జరగలేదు. సో సిపి గారు ప్రత్యేక శ్రద్ధతోటి మాకు ఆరోగ్య మహిళల భాగంగా మా అందరికీ కూడా బ్లడ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ టెస్టులలో ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళకి మాకు టాబ్లెట్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది సార్. నా పేరు స్వప్న, నేను కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను సార్. గౌరవనీయులు సిపి గారు మాకు 3 days ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇందులో మేము చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. కరాటే నేర్చుకున్నాం. తర్వాత బందోబస్తులో లిఫ్టింగ్, క్యారింగ్ ఎట్లా చేయాలి, ఒక ఫీమేల్ ఉన్నప్పుడు
ఆ అమ్మాయిని ఏ విధంగా లిఫ్ట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. అలాగే క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. క్లాసెస్లో మా డిపార్ట్మెంట్లో చాలా స్ట్రెస్ ఉంటుంది. అదిని ఎట్లా ఎదుర్కోవాలనే విషయాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయించారు. అలాగే న్యూట్రిషన్, అమ్మాయిలకి హెల్త్ పరంగా చాలా వీక్గా ఉంటారు, అధిగమించాలి, ఆ ఫుడ్ని ఎట్లా తీసుకోవాలి, మనం ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలి కూడా చెప్పడం జరిగింది. ఇంకా హెల్త్ పరంగా మేము ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేపించడం జరిగింది. నా పేరు మౌనిక, నేను సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ ఉమెన్ పీసీగా పనిచేస్తున్నాను. ఇప్పటికే అన్ని రంగాల్లో ముందున్న మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా రాణించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సిపి గౌస్ ఆలం. కేవలం ఆఫీసులకే పరిమితం చేయకుండా బయట ప్రపంచాన్ని, పరిస్థితులను అర్థం చేసుకునేలా ఉమెన్ కానిస్టేబుళ్లను తీర్చిదిద్దేందుకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. షీ లీడ్స్ పేరుతో మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వడం వల్ల తమకు రక్షణ ఉందనే ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించగలమని పేర్కొన్నారు. తద్వారా సమాజ రక్షణకు, సేవకు ఎంతగానో ఉపయోగపడతారని తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇది ప్రయోగమని సిపి గౌస్ ఆలం చెప్పారు. అందరికీ నమస్కారం. రిగార్డింగ్ షీ లీడ్స్ ప్రోగ్రామ్, ఇది కరీంనగర్ పోలీస్ ద్వారా చేసిన స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ పోలీస్ పర్సనల్. దీంట్లో మన ఉమెన్ పోలీస్ సిబ్బందికి స్కిల్స్ అండ్ కేపబిలిటీస్ ఇంక్రీజ్ చేయడానికి ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్లీ వీ కండక్టెడ్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్ సెషన్ ఫర్ ఆల్ ఉమెన్ పీసీస్. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇంక్రీజింగ్ రోల్ ఆఫ్ ఉమెన్ పోలీస్ పర్సన్ ఇన్ ఫీల్డ్ పోలీసింగ్ డ్యూటీ. ముఖ్యంగా దీంట్లో లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఉంటాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ బ్లూ కోల్ట్, డయల్ 100 ఎమర్జెన్సీ సర్వీసెస్ డ్యూటీ, రెగ్యులర్ వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్, దెన్ హిస్టరీ షీటర్స్ చెకింగ్, ఎంఓ అఫెండర్స్ చెకింగ్, పాయింట్ బుక్ చెకింగ్. అది కాకుండా ఉమెన్ పీసీస్ కరీంనగర్లో ట్రాఫిక్ డ్యూటీస్ కూడా చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ డ్యూటీస్, ఆల్ టైప్ ఆఫ్ డ్యూటీస్ వితౌట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్. సో టు రెడీ అవర్ ఉమెన్ పోలీస్ పర్సన్ ఫర్ దిస్ థింగ్, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ 3 days మాడ్యూల్ నిన్న స్టార్ట్ అయింది. దీంట్లో ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్, అన్ఆర్మ్డ్ కాంబాట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బై స్పెషలైజ్డ్ ట్రైనర్స్. దీంతోపాటు హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రొటెస్టర్స్ ఎట్లా చేయాలి, ఎస్పెషలీ ఉమెన్ సిబ్బంది ఉమెన్ ప్రొటెస్టర్స్కి హ్యాండిల్ చేస్తారు వితౌట్ కాజింగ్ ఎనీ అన్నెసరీ ఇష్యూ అండ్ బై మెయింటైనింగ్ డిగ్నిటీ ఆఫ్ ద ప్రొటెస్టర్స్ ఆల్సో, ఎట్లా వాళ్ళకి పికప్ చేయాలి, టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి అది కూడా నేర్పిస్తున్నాము. ఇది కాకుండా జనరల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్, దెన్ క్లాసెస్ ఆన్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఎందుకంటే అందరూ కొత్త ఎంప్లాయీస్ కాబట్టి ఎట్లా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళు పర్సనల్ ఫ్యూచర్ లైఫ్ కోసం, అది అన్ని టాపిక్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు అందరికీ మెడికల్ చెకప్స్ కూడా అవుతుంది. దీంట్లో ఏమైనా న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉంటే అది కూడా విల్ సజెస్ట్ దెమ్ టు టేక్ బ్యాలెన్స్ డయట్ రిగార్డింగ్ దాట్, మెయిన్లీ టు మేక్ దెమ్ రెడీ ఫర్ ఫీల్డ్ డ్యూటీస్. అండ్ ఫీల్డ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. కీపింగ్ that thing in mind, this program is being done. Thank you very much.